నమస్తే వెల్కమ్ టు వీధి న్యూస్ లక్ష సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతపై సనాతన భారత్ దళం విచారం అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఆదివాసీ వివాహిత మహిళపై అత్యాచారం హత్యాయత్నం నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచాలి మూడు తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సభలో బీసీ నాయకుల గుజ్జ సత్యం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతపై సనాతన భారత్ దళం విచారణ వ్యక్తం చేసింది. లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వులను కలిపి తయారు చేయడాన్ని దళం రాష్ట్రం అధ్యక్షుడు శ్రీ నరేంద్ర కుమార్ చతుర్వేది తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి ఆలయానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయన్నారు. మతపరమైన ప్రదేశాల పవిత్రతను భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ముఖ్యమని ఆలయాల నిర్వహణ ఎలాంటి రాజకీయ ప్రభుత్వ జోక్యం లేకుండా జరగాలన్నారు. తక్షణమే లడ్డు ప్రసాద విషయంలో అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లడ్డు మన ప్రసాదం అంటే అమృత మనకు తిరుమల తిరుపతి దేవ వెంకటేశ్వర వన్ ఆఫ్ ద పాయిజన్ పెట్టారు మా లడ్డులో. ఆ ద్రోహం చేసి మేము పెట్టాను. श्री शंकरम संबंधी श्रीकरपातम जगतगुरु धर्म सम्राट स्वामी को द्रोह किया हिंदू धर्म के लिए जगनमोहन रेड्डी ने। जगनमोहन रेड्डी हिंदू धर्म को धोखा दिया। पहले बोला मैं हिंदू बन गया हूँ। सबसे ज्यादा पूजनीय और सबसे ज्यादा जहाँ दर्शन करने के लिए लोग जाते हैं उस क्षेत्र का उस पवित्र चवाई होनी चाहिए और जिस ठेकेदार ने मिलाया उसको फांसी की सजा होनी चाहिए। ये విషయం ఏంటంటే ఈ మధ్యనే మనకు విషాదకరమైన వార్త అందింది. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ముఖ్యంగా గోసంతతి కొవ్వును చేపలలోనే కలపడం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా అనేక పరీక్షలు జరిగినాయి. దాంట్లో కూడా పరీక్ష నిర్ధారణ అయిందనమాట. ఇది జంతువుల కొవ్వు తర్వాత చేపలలోనే కల్తీ అయిన లడ్డు వితరణ జరిగిందని చెప్పి. ఇది చాలా బాధాకరమైన విషయం. హిందువులకి ధర్మరక్షణ చేయడానికి ఒక కుట్ర ప్రకారం జరిగింది అనుకోవచ్చు. ఇది చరిత్రలోకి వెళ్తే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేది ఒక ప్రభుత్వం ఆధీనంలో సంస్థ అనమాట, ట్రస్ట్ బోర్డు. దీనికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది. అలాగే కార్యనిర్వహణాధికారి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. అక్కడ ఉద్యోగులు కూడా చాలామంది అన్యమతస్తులు ఉన్నారు. వారందరికీ సనాతన ధర్మం పట్ల శ్రద్ధ ఉండదు. కాబట్టి ఈ విధంగా అనేక లోపాలతో నడుస్తున్నటువంటి తిరుపతి దేవస్థానంలో ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేవారు ఆచరిస్తున్నారు. అలాగే వారు టీటీడీ బోర్డు అధ్యక్షుడిగా కూడా ఒక క్రైస్తవుని నియమించారనమాట. సో ఆ సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకున్నది. అదేమిటంటే ఈ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ముఖ్యంగా గోసంతతి కొవ్వు చేపలను కలిపారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. దాని మీద పరీక్షలు నిర్వహిస్తే ల్యాబ్లో అది కూడా నిర్ధారణ అయిందనమాట. సో దీని మీద దోషుల్ని విచారించి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ ముఖ్యంగా ఇలా జరగడం కారణం ఏంటంటే విధర్మీయుల చేతుల్లో ఈ దేవాలయాలు ఉండటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి సొల్యూషన్గా ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ మన హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి స్వతంత్ర సంస్థలకు అప్పచెప్తే మనం వాటిని సక్రమంగా నిర్వహించుకోవచ్చు. ధార్మిక నిష్టతో నిర్వహించుకోవచ్చు. అలాగే గోశాలను పెట్టుకొని వాటి ద్వారానే ఘీని ఉత్పత్తి చేసి నెయ్యిని దాన్ని ఉపయోగించుకోవచ్చు, శుద్ధ ఘీని. అదేవిధంగా గురుకులను స్థాపించి వేద విద్యను ప్రోత్సహించుకోవచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరిలో ఆదివాసీ వివాహిత మహిళపై అత్యాచారం హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంపూర్ణమైంది. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివాసీ నాయకులు జైనూరి ఘటనకు తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. దీంతో ఆర్టీసీ డిపో బస్సులను నిలిపివేసింది. బంద్ విషయం తెలుసుకొని ప్రయాణికులు వెనుదిరిగారు.
ఈ నేపథ్యంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ వివిధ సంఘాల నాయకులతో కలిసి సంపూర్ణ బంద్ నిర్వహించారు. आदिवासी जय कुमरंभीम आदिवासी వెంటనే ఆదివాసీ మహిళలకు అత్యాచారాలను వెంటనే ఆదివాసీ చట్టాలను అమలు చేయాలి. ఆదివాసీ చట్టాలను అమలు చేయాలి. జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై కుమరంభీం జై కుమరంభీం జై కుమరంభీం జై కుమరంభీం. సమాజ మార్పుల్లో భాగంగా ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టరేట్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీల అత్యాచారాల కేసులను సంబంధించిన విషయాలపై సమీక్షించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి మాట్లాడుతూ నేర ప్రవృత్తి వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలని ఆయన తెలిపారు. అత్యాచార కేసులకు సంబంధించిన పోలీస్ అధికారులు సహకారం తీసుకుంటూ సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డివిఎంసీ సభ్యులకు సూచించారు. అది ఏమున్నా కూడా వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల మొత్తం రైట్ బిల్స్ అన్నిటికీ బిల్స్ ఏదైనా కాంపన్సేషన్ బిల్స్ ఏదైనా అవి మీకు తెలుసు పెండింగ్ అవి ఈ గవర్నమెంట్ వచ్చాక చిన్న చిన్న బిల్స్ ఏదైతే అన్ని క్లియర్ చేస్తుంటే తప్పకుండా నేను కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి మెసేజ్ ఇమీడియట్గా వితిన్ 1 వీక్ 10 డేస్ స్టడీ ఏర్పాటు చేస్తాను. డిఎస్పీ గారి ముగ్గురికి సూచన ఈ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. జెన్యునిటీ ఏదంటే తొందరగా తొందరగా ఈ తొందరగా న్యాయం ఒక మాట నేను తెలుసుకున్నాను. మరి అదేవిధంగా ఈ టీమ్స్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవి మన లేక ఒక షీట్ తయారు డైలీ పర్సన్ పది విలేజ్ నుంచి ఆ 10 విలేజ్ కంపల్సరీ చేయాలి. అవేర్నెస్ వాళ్ళని పంపించి ఆ విధంగా దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతున్నారో దీని మీద కూడా మీరు దృష్టి పెట్టండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాలా మంది ఒక గంట దీని మీద ఒక పని ఈ ఎస్సీ ఎస్టీ అట్లా కానీ లేకపోతే వీటి మీద 8 గంటల 7 గంటలు గవర్నమెంట్ పనిచేసిన ఒక అవి ఈ మీటింగ్లు రెగ్యులర్గా 3 months ఒకసారి ఏర్పాటు చేస్తున్నాం. మన జిల్లాలో ఎంత కేసెస్ చూసుకున్నా అట్లనే గొడవలకు సంబంధించి ఇష్యూస్ సాధన మాట్లాడుతూ
గురుకుల పాఠశాల తీసుకొని వచ్చేస్తే ఇక వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల, గీతాంబ హనుమకొండ ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి బి అపర్ణాదేవి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28 జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులు, నర్సంపేట, పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులలో మొత్తం 1477 రాజీ పడదుగా పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వరంగల్ పూర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయం. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, ఏ విధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి, వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారము, వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతో పాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరచుకోవచ్చు. రాజీ పడ్డం వల్ల మీకు వచ్చే గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహించుతున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ కేసులను పరిష్కరించిన కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, ఎంఏసిటి కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచ్లు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.
అందరికీ ధన్యవాదాలు. 3 తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని హోటల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ సాధనకు తన పదవిని కూడా త్యజించిన మహానీయుడని కొనియాడారు. చేనేత సహకార సంఘానికి చేయూతనిచ్చిన మహానాయకుడు అన్నారు. తెలంగాణకు సాధించుకున్న తర్వాత ఆయన కలలు నేటి ప్రభుత్వాలు సాకారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు బీసీ గణనను చేయకపోవడము విడ్డూరంగా మారిందన్నారు. సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే బీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యనారాయణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసిన పొడుగు 50 సంవత్సరాలుగా అల్పేదని పోరాటం చేసిన బీసీల యోధుడు టైగర్ ఆర్ కృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్య కృష్ణ గారు, వేగుల రామకృష్ణ గారు, నందగోపాల్ గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి నాయకుడు, ముఖ్యంగా అధికారం రావాలని తను ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేసి మంత్రి పదవిని వదిలేశారు. అదేవిధంగా 3 తరాల ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన 1969లోనే తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే తెలంగాణ కాంక్షతో తెలంగాణని సాధించాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మంత్రి పదవికి త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని చేనేత రంగానికి, సహకార రంగానికి, చేనేత ఉద్యమానికి కూడా ఊపిరిలున్న గొప్ప నాయకుడు, 3 తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి అలాంటి గొప్ప నేత కలలు కన్నా తెలంగాణ ఈరోజు సిద్ధించిన తర్వాత కూడా ఆయన కలలు కన్నా సామాజిక న్యాయం అనేది లేకుండా పోయింది తెలంగాణలో. ఈరోజు మీరు చూస్తే మిత్రులారా, మనం చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో ఏదైతే పునర్గణన చేస్తానని చెప్పిందో, మరి ఆ పునర్గణన నుంచి ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా 9 నెలలు కావస్తోంది. ఈ 9 నెలల కాలంలో కూడా పునర్గణన కోసం జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీసీ కమిషన్ ఏమో మేము త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత రిజర్వేషన్ ఇస్తాం అనే దాని మీద పరిశీలన చేస్తున్నామని చెప్తారు. ఒకసారి బీసీ కులగణన మాత్రమే చేస్తున్నామని చెప్తారు. మరి మేము అడుగుతోంది బీసీల కులగణన కాదు, సమగ్ర కులగణన అడుగుతున్నాం. సమగ్ర కులగణనలో అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితుల మొత్తాన్ని లెక్కలు తీసిన తర్వాతనే, అందులోనే బీసీల లెక్కలు ఎంతో తేలిన తర్వాతనే ఆ లెక్కలను బేస్ చేసుకొని స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అంశాన్ని చేపట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపాలిటీలోని 20వ వార్డు తుమ్మల మారమ్మ గుడి వద్ద శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు మున్సిపల్ చైర్మన్ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వంపై ప్రజలకున్న అభిప్రాయాన్ని ప్రజల నుండి సేకరించారు. పెన్షన్ ఇచ్చాం, దీపావళికి గ్యాస్ ఇచ్చామని, రైతులకు త్వరలో సహాయం అందిస్తామని, అలా ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు పోదామని ఎమ్మెల్యే అమిలినేని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని చేసిన మంచి పనులను ప్రజలు ఆయనకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకుల మురళి, రామ్మోహన్ చౌదరి, మల్లికార్జున, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోమా నివసించే ప్రతి వ్యక్తి మేము పేదారులుగాను, కూలిగాను, బేస్మెంట్ కట్టేదానికో పని చేసేవాళ్ళం. ఈ రోజు 10,000, 12,000 రూపాయలు ఇసుక పెట్టి తోలుకునే పరిస్థితి లేదు. ఏ వ్యక్తి కూడా ఇల్లు కట్టే పరిస్థితి లేదు.
మాకు బ్రతుకు భారమైంది, మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలా, మాకు దిక్కు ఎవరని ఎన్నిసార్లు విన్నవించినా మనకు దిక్కు దేవుడి పైన ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మీ అందరి భవిష్యత్తు మార్చేదానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే ఈ రోజు 1500 రూపాయలకు గుండ్లపల్లి నుంచి కళ్యాణదుర్గానికి తీసుకువస్తా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఘనత, అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట. అందుకనే ఒక ఆమెనండి, మా మహిళలకు అయితే పని ఉంది 200 రూపాయలు ఇస్తే మా మగవాళ్ళు ఏం పని చేస్తారని. చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఒకటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ రోజు మహిళలకు మహిళా సంఘాలు ఏర్పాటు చేశాడు. ప్రతి వ్యక్తిని బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజు లోన్లు ఇచ్చాడు. ఈ రోజు కూడా చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలకు 0 వడ్డీ పథకం చెల్లిస్తామన్నాడు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అది చాలా వాళ్ళకి మాకు దోష లేదు సార్. ఏమో అనుకోకుండా అది బెదిరించి మన మంత్రి గారు మేడం గారు అది పీకు లెక్కల్లో ఏమైంది సార్. కానీ మంచి రోజు వచ్చినాయి కదా సార్, మన అదే కాదు సార్ మన పక్కన వచ్చి కూర్చున్నది కదా సార్, సంతోషమే కదా సార్. మనకు మంచి అని ఏమంటే మన చంద్రబాబు నాయుడు 11 సీట్లు వచ్చినారు వాళ్ళకి. ఇప్పుడు ఆ ప్రత్యేకంగా చాలా తెలుసుకున్నారు సార్. అది మళ్ళీ ముందు కానీ ఇంకా 20 ఏళ్ళు మీరు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, నువ్వు ఈ అర్థమైనా కాబట్టి ఇంకా బంగారు స్థానాలు అయిపోయినాయి సార్. అన్ని ఇంకా అనుకోలేదు. నమ్మకం అనేది సురేంద్రాల మీద చాలా మందికి ప్రజలకు ఉన్నారు సార్. ఈ తోలపాలు చెప్పిన తర్వాత ఏం చెప్పినాడు, మీకు ఒక్కొక్కరికి 4000 రూపాయలు ఇస్తారన్నాడు. మీ ఇల్లు దగ్గరకు వచ్చి 4000 రూపాయలు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారని చెప్పండి. మంచి ప్రభుత్వమా కాదా చెప్పాలా మీరు? 4000 రూపాయలు ఊరికే కదా గట్టి చెప్పాలా? చెప్పాలా? ఇలాంటి మంచి కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు ఎన్నో చేస్తాడు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు, మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కళ్యాణ మున్సిపాలిటీలో ఏమి ఇబ్బంది వచ్చినా, ఏ వారంలో ఇబ్బంది వచ్చినా, ఏ వారంలో ఏదైనా డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా సంబంధించిన వార్డు నెంబర్లే సంబంధించిన పిలిపించి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నాడు. చిలకలూరిపేట పట్టణంలోని పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ శ్రీ హరిబాబు ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. పట్టణంలో ప్రధానంగా అనేక ప్రాంతాలలో రోడ్లపై గుంతలు ఏర్పడి వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. పట్టణంలో నిర్దేశించిన పార్కింగ్ స్థలం ఒక్కటైనా లేని ఏకైక మున్సిపాలిటీ చిలకలూరిపేట అని అన్నారు. నూతన కమిషనర్ చిలకలూరిపేట పుర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణానికి నూతనంగా అధికారాన్ని బాధ్యతలు చేపట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని స్వాగతిస్తూ, చిలకలూరిపేటలో వారి దృష్టికి ఏ అంశాలు వచ్చినాయో మాకైతే తెలియదు, కానీ చిలకలూరిపేట పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పార్కింగ్ ప్లేస్ లేనటువంటి ఏకైక మున్సిపాలిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే చిలకలూరిపేట. 1,00,000 2 వీలర్స్ ఉన్నాయి, 40,000 కార్లు ఉన్నాయి. బయటకు వస్తే లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కున్నటువంటి వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పోలీసులను చూసి అధికారులు చూసి భయపడి ఎక్కడెక్కడో పెట్టుకునే పరిస్థితి చిలకలూరిపేటలో ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి వీధుల్లో సైతం ఎక్కడంటే అక్కడ ఆ రోడ్లన్నీ కూడా పాడైపోయి కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ కోసం పగలగొట్టి గుంటలు తవ్వి సరిగా పోడ్చని కారణంగా అనేక మంది రోజువారీ జీవితంలో ఆ ప్రాంతాల్లో కింద పడిపోతూ ఉన్నారు. మీరు సింగనగర్లో చూస్తే, నిన్న నేను చూస్తే సింగనగర్లో ఆటో డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్ళిపోయింది. అంటే అంత భయంకరంగా పగిలిపోయింది. అదే మాదిరిగా విజయ బ్యాంక్ దగ్గర రెండు ప్లేసుల్లో పెద్ద పెద్ద గుంటలు పడి రోజు అక్కడ బళ్ళ మీద పోయే వాళ్ళు కింద పడతా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో వాటర్ లీకేజీలు నడుస్తూ ఉన్నాయి.
చిలకలూరుపేట పట్టణానికి హైవే మీద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పెట్టుకోవడానికి నాడు ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు మరి వారి చొరవతోటి డబ్బులు ఇస్తామంటే ఇప్పటి వరకు కూడా దానికి ప్రయత్నం అనేది ముందుకు సాగలేదు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో 200కు పైగా రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు సమాచారాన్ని సేకరించి ఏ అంశాలు ఎంత త్వరితగతిన చేయాలనే అంశం మీద వాళ్ళు కార్యాచరణను రూపొందించి చిలకలూరుపేట ప్రజలు ఏదైతే వాళ్ళు పన్నుల ద్వారా మరి మీకు చెల్లింపులు చెల్లిస్తూ ఉన్నారో సేవలు అందించేటువంటి కార్యక్రమంలో మీరు ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతపై సనాతన భారత్ దళం విచారం. అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఆదివాసీ వివాహిత మహిళపై అత్యాచారం, హత్యాయత్నం, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్. ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలి. మూడు తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సభలో బీసీ నాయకుల గుజ్జ సత్యం. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.